నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చంద్రబాబు నాయుడు గారు కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళే ఏదో వాళ్ళ సొంత బలంతో గెలిచినట్లు ఊహించుకొని ఇప్పుడు కూటమి పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి కొన్ని పదవులు కావచ్చు లేదా పనులు కావచ్చు ఇలాంటి విషయాల్లో రచ్చకెక్కుతా ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అయితే మనము 94% సీట్లు గెలిచామంటే అదేదో మిమ్మల్ని చూసి ఓట్లు లేదు, కేవలము ఎన్డీఏ నాపై పవన్ కళ్యాణ్ మోదీపై ఉన్న విశ్వాసంతోనే మీరు గెలిచారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆయన అయితే చాలా కరాఖండిగా చెప్పడం అయింది. మొన్నటికి మొన్న మనం చూసాం కొలికిపూడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎంపీ గారు ఏ విధంగా బహిరంగంగా వాళ్ళు కీచులాట ఆడారు. సో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. సో జనాలు మనల్ని నమ్మి ఓట్లేసింది, మనం అభివృద్ధి చేస్తామని, మనము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తామని మనకు ఓట్లేస్తే మీరు ఈ విధంగా ప్రవర్తించడం ఏమంత మంచి పద్ధతి కాదని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయద్దు. సో మనం చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మంచి పనులను జనాల్లోకి తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఏం చేయబోతామనేటువంటి భరోసా కల్పించాలి. కానీ మీకు మీరే ఎమ్మెల్యేలు ఎంపీలు మీరేదో మీ బలంతో గెలిచినట్లు, మీ బలంతోనే మీకు 50,000 60,000 మెజారిటీ వచ్చినట్లు మీరు ఫీల్ అయ్యి రచ్చకెక్కద్దండి. మీరు రచ్చకెక్కి ఎన్డీఏ ప్రతిష్టతను దిగజార్చకండి. ఇదేదో స్వార్థపూరితమైనటువంటి కూటమి కాదు. ఇది మేము 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పదవుల దగ్గర కూడా కాంప్రమైజ్ అయ్యి నేను కావచ్చు, బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కలిసి నడుస్తూ ఉంటే మీరు మీ స్వార్థపూరిత అజెండాలతో మీరు గొడవపడి ఎన్డీఏ ప్రతిష్టతను దెబ్బ తీసే విధంగా కనుక ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనని చెప్పి హెచ్చరించారు. సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుపెట్టుకోండి. 94 సీట్లు గెలిచామంటే నాపై పవన్ కళ్యాణ్ మోదీపై ఉన్న విశ్వాసమే. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పి పరిష్కరించుకోండి. సో కూటమి అన్న తర్వాత ఖచ్చితంగా పదవుల దగ్గర కావచ్చు, పనుల దగ్గర కావచ్చు, ఇతర అంశాలలో కూడా గొడవలు ఉంటాయి. వాటిని పెద్దల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాకు ఎక్కకూడదు, రచ్చకెక్కకూడదు, బహిరంగ ప్రకటనలు చేయకూడదు అని చెప్పి ఆయన అయితే స్పష్టం చేశారు. సో ఎంత కష్టపడి మనం గెలిచామో దాన్ని నిలబెట్టుకోవాలా. సో కొంతమంది అయితే కనుక కావాలనే పదే ఈ కూటమి యొక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా, అదేవిధంగా ఈ జనాల్లో చులకనయ్యే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని కూడా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్తు. మేమేమో ఇంకొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని కొనసాగింపాలా, ఆ విధంగా ముందుకెళ్తా ఉంటే మీరేమో చిన్న గొడవలు రచ్చకెక్కి మీరు ప్రతిష్టతను దిగజారుస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. నిన్న ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా సభలో ఆయన ప్రస్తావించారు. 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియా అంటే ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటి సామాజిక మాధ్యమాలను వాళ్ళ ఖాతా తెరవాలంటే నిషేధం విధించబోతున్నామని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. చూడండి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు. ఎన్డీఏలోని ఏ శాసనసభ్యుడైనా తమ వ్యక్తిగత ప్రవర్తన కారణంగా కూటమి ప్రతిష్ట దెబ్బతినకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు మంత్రులు సహా అంతా సొంత సామర్థ్యంతో గెలిచి అసెంబ్లీకి రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ 4వసారి ప్రధాని అవుతారని, అలాగే ఏపీలోను ఎన్డీఏ గెలవాలని ఆకాంక్షించారు. సో ముఖ్యమంత్రి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కల్పించడానికి, వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడడానికి ఎన్నికలకు ముందు నేను, పవన్ కళ్యాణ్, అమిత్ షా మాట్లాడుకున్నాం, కలిసి నిర్ణయం తీసుకున్నాం, ప్రజల్లోకి వెళ్ళాం, కొందరు కొత్త వారైనా వారి పోరాటాన్ని గుర్తించి సీట్లు ఇచ్చాం, ఎన్నికల్లో 91% సీట్లు గెలిచామంటే నాపై పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీపై ఉన్న విశ్వాసమే కారణము. మీరేదో సొంతంగా గెలిచినానని చెప్పి భ్రమలో బతకద్దండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నన్ను చూసి, పవన్ కళ్యాణ్ని చూసి మోడీని ఇచ్చినటువంటి తీర్పు ఇది. అందుకే మనము అంత భారీ మెజారిటీలతో భారీగా 164 సీట్లు గెలవగలిగాము. సో ప్రజలు మన మీద ఉంచినటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మీరు నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా ప్రయత్నాలు చేయాలి. కానీ మనం చేస్తున్నటువంటి మంచి పనులను జనాల్లోకి తీసుకెళ్లాలి. కానీ ఇట్లా కీచులాడుతూ ప్రతిరోజు ఆ మీడియాలో ఎక్కడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా టికెట్లు ఇచ్చే విషయం
నిర్ణయం కూడా మేము పునరాలోచిస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, కొంతమంది ఉన్నారు, కొంతమంది పేర్లు అప్రస్తుతం, కానీ వాళ్ళేదో సొంత కెపాసిటీతో గెలిచినట్లు, అసలు సింబల్ లేకుండానే గెలిచినట్లు, వాళ్ళ సొంత ఇమేజ్తో గెలిచినట్లు ప్రతిరోజు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడము, ఎన్డీఏ యొక్క ప్రతిష్టతను దిగజార్చేలాగా మాట్లాడడము, ఇలాంటివి చూస్తూ ఉన్నాము. ఇలాంటి వాటికి స్వస్తి పలకాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్నైతే వార్నింగ్ లాంటిదే ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.